బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ కు మధ్య కూడా మాటకు మాట నడిచింది. ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కిషన్ ప్రశ్నిస్తే ఎందుకు ఇవ్వకూడదని ఎదురు ప్రశ్నించారు కేసీఆర్. 4% సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే హైకోర్టు కొట్టేసిందో మరి కాంగ్రెస్ పార్టీకి సిన్సియారిటీ లేదని చెప్తూ అదే రిజర్వేషన్ కొనసాగింపుగా ఆ 4% రిజర్వేషన్ కొనసాగింపుగా మీరు 12% పెంచడం ఏదైతున్నదో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6% పోతే అది 50% దాటుతుందని కొట్టేసింది కానీ మతపరమైందని కొట్టేలేదు. ఇది మరి ఒక కొత్త వివాదానికి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు శ్రీకారం చుట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తాను. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పూనుకున్నదన్నారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, దాని రికార్డులకు తీశారు. ఒకటి ఈరోజు మేము కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాం. ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు, కానే కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలీజియస్ రిజర్వేషన్. దిస్ రిజర్వేషన్, ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ టు సర్టన్ సెక్షన్స్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. మేము బీసీ ఈ గ్రూప్లోనే పెంచుతున్నాం తప్ప మతపరంగా మేము పెంచడం లేదు. ఎక్కడ కూడా బిల్లో ఆ వర్డే లేదు అధ్యక్ష. ఏ మతం పేరు కానీ కులం పేరు కానీ ఏ వర్డ్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారు సభను తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు సుధీర్ కమిటీ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చదువుకోండి. మీరు బీసీ కమిషన్ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చదువుకోండి. ఆ రిపోర్ట్లో ముస్లింకు సంబంధించినటువంటి వర్గాలకు రిజర్వేషన్ ఉందా లేదా, 4% రిజర్వేషన్ కొనసాగింపు అన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్స్లో ఏవైతే 14 తెగలు ఉన్నాయో ఆ తెగలు ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కసారి చదువుకోవాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. 4% ఏదైతే హైకోర్టు పర్మిట్ చేసిందో వాళ్ళు కూడా ఆ మతానికి చెందిన వాళ్ళే. దేర్ ఇస్ నో వండర్. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ప్రిన్సిపల్ మీద ముందుకు సాగుతున్న ఈ దేశంలో ఇటువంటి వివాదాలు రావద్దంటే ఈ పంచాయతీలన్నీ రాష్ట్రాలకు వదిలిపెట్టడం మంచిదన్న మాట అందుకే చెప్పిన అధ్యక్ష. మీరు మిస్లీడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్గా ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, ఐ కెనాట్ కీప్ షట్. అట్లయిద్దండి. నేనేమో మీరు మీ పరిమితిలో మాట్లాడండి ఓకే, కానీ నేను మిస్కోట్ చేస్తున్నట్టు సభను తప్పు. అధ్యక్ష, సుధీర్ కమిషన్ వేసిందే ముస్లిం వర్గాలలో ఉన్న పేదరికం మీద. డెఫినెట్గా దాని మీదనే వేసినామండి. మరి దేని మీద వేస్తాం? దాని తప్పేముందండి సార్? అన్ని రకాల ప్రజలు ఉన్నారు రాష్ట్రంలో, అందరిని తీసుకొని పోవాలా? ఇదేదో మేము కొత్తగా తెచ్చింది కాదండి. 11 సంవత్సరాల క్రితం ప్రజలకు చెప్పినాము, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాము, ఎలక్షన్ సభలలో చెప్పినాము, ప్రజలు తీర్పు చెప్పినారు. ఆ ప్రజల తీర్పునే మేము అమలు చేస్తా ఉన్నాం. వీళ్ళు మేము అమలు చేయకపోతే తప్పు, కానీ చేస్తే తప్పు కాదు అధ్యక్ష. సభను తప్పుదారి పట్టిస్తున్నానని వాస్తవం అధ్యక్ష. వాళ్ళ నోటిఫికేషన్లోని తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు అనేటువంటి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా మీరు ఇది మతం కాకపోతే నాకైతే అర్థం కాదు. ఇది మతం కాదంటే అర్థం కావడం లేదు. మత ప్రాతిపాదికన ఏ వర్గానికైనా బీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మౌలిక సూత్రాలకు మరి ఈరోజు విరుద్ధం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ముస్లిం సమాజంలో సామాజిక వివక్షత లేదు, ముస్లిం సమాజంలో కుల వ్యవస్థ లేదు, ముస్లిం సమాజంలో సామాజిక అసమానతలు లేవు. ఎందుకు ఇవ్వకూడదు అధ్యక్ష? ముస్లింలు ట్యాక్స్ కడతలేరా? ముస్లింలు ఈ దేశంలో పౌరులు గారా? ముస్లింలు ఈ దేశ సభ్యులు గారా? ఎందుకు ఇవ్వకూడదు నాకు అర్థం కాదు. ఇది ఒక వితండవాదం పెట్టి కొన్ని పార్టీలు కేవలం మత పిచ్చి పెట్టుకొని ఒక మతం పేరు మీద ఒక వర్గానికి వాళ్ళు తినకపోయినా సరే, ఉపాసం ఉన్నా సరే, వాళ్ళు చచ్చిపోయినా సరే మనం పట్టించుకోవద్దనే పద్ధతిలో మాట్లాడడం అదొక వితండవాదం అవుతుంది, కన్జెషన్ అవుతుంది తప్ప కరెక్ట్ కాదు. మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు, ఎస్ మీరు 107 సభలలో నేను చెప్పినారు. ఎస్ మేము 1070 సభలలో మాట్లాడినా ఆయన చెప్పినాడు. నువ్వు 70 కాకపోతే 2070 మాట్లాడచ్చు. నీ ఎజెండా నీకుండొచ్చు, నా ఎజెండా నాకుండొచ్చు. నా ఎజెండా మేరకు నేను పెడుతున్నా ఈరోజు. ఎస్ తీసుకెళ్ళి కేంద్రం ముందు పెడతాం. కేంద్రానికి విజ్ఞత ఉంటుందా ఉండదా? ముందుకు వస్తారా రారా? లెట్ విజ్డమ్ ప్రివేల్.